హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గ్రేప్స్ ప్లాంట్కి హార్ట్ ప్రూనింగ్ చేయడానికి మొదలుపెట్టాను. ఇదిగోండి గ్రేప్స్ కటింగ్. నేను కటింగ్ పెట్టాను అనమాట లాస్ట్ ఇయర్. ఇదంతా పెరిగింది కానీ పూలు కానీ కాయలు కానీ లేవు. ఒక ఫ్రెండ్ అడిగితే ఏం చెప్పారంటే మొత్తం హార్ట్ ప్రూనింగ్ చేయాలి అనేసి అన్నారు. ఇదిగోండి ఇది ఒక ప్లాంటు, అక్కడ ఉంది ఇంకొకటి. మొత్తం 4 ఉన్నాయన్నమాట. 4 ఇలా పెరిగిపోయినాయి. ఇది హార్ట్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రేప్స్ కటింగ్ హార్ట్ ప్రూనింగ్ చేశాను. ఒక ఆకు కూడా లేకుండా, సైడ్ స్టెమ్స్ లేకుండా. ఇదిగోండి మెయిన్ స్టెమ్ నుంచి కొంచెం దూరం వచ్చినాక 2 స్టెమ్స్ చేశాను. ఆ 2 స్టెమ్స్ మొత్తానికి హార్ట్ ప్రూనింగ్ చేసిన. ఇది మరొక కటింగ్ అనమాట, వేరే దాంట్లో. దీన్ని కూడా, ఇది మెయిన్ స్టెమ్ అలా పైకి వెళ్ళింది. సింగిల్ స్టెమ్మే ఉంది దీనికి. అంటే నేను దాన్ని 2గా డివైడ్ చేయలేదు అనుకుంటా అప్పట్లో. 1 ఇయర్ బ్యాక్ కదా, నాకు కూడా గుర్తులేదు. ఇదిగోండి ఇది ఇంకో స్టెమ్. పెట్టడమే ఇలా పెట్టానమాట. వాళ్ళు నరికి పారేస్తే 4-5 డేస్ తర్వాత చూసామన్నమాట సమ్మర్లో. అది తెచ్చి కట్ చేసి ఎలోవెరా జెల్ రాసి, ఎలోవెరా ఉంటుంది కదా, రాసి పెట్టాను. లక్కీగా బతికేసి. ఇదిగోండి ఇది 1, 2 ఒకటే ఉంచాలి, అయితే నాకు మనసు రాలేదనమాట. స్టెమ్ గట్టిగా ఉంది కదా అన్నట్టు ఉంచేసాను. ఇదిగోండి హార్ట్ ప్రూనింగ్ చేశాను. ఇవి సన్నజాజి, చిక్కుడు ఇందులో కలిసిపోయి ఉన్నాయి కాబట్టి మీకు అంత క్లారిటీగా తెలియకపోవచ్చు. ఇది మరో స్టెమ్. ఇది గోంగూర ప్లాంట్. ఇక్కడికి వచ్చినాక దీన్ని 2 స్టెమ్స్గా చేశాను. ఇప్పుడు ఇక్కడ కట్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇంకో 2 మల్టిప్లై అవుతాయి అనమాట. ఇదిగోండి ఈ 2 స్టెమ్స్ని అట్లా కొనిచ్చిన. ఇవన్నీ తీగకు పారినాయి. ఇవన్నీ కాయలు కావాలి. ఇదిగోండి కుండీలో సన్నజాజి. ఇందులోనే నాకు ప్లేస్ తక్కువగా ఉంది, అందుకనే 5-6 రకాలు పెట్టి పడేసాను. ఇదేమో గ్రాఫ్టింగ్ చేయడానికి గింజతో వేసిన మామిడి. చేయాలి ఇంకొక 15 డేస్ అయితే భూమి వాతావరణం చల్లగా అయిపోతుంది కదా. ఇక్కడ చూడండి పనిలో పని. బంతి, చామంతి, బెండ, గోంగూర, ఇంకా ఇప్పుడే కస్తూరి పసుపులు పెట్టాను అక్కడక్కడ. ఇప్పుడే పెట్టాను అనమాట. స్పేస్ కొంచెమే ఉంది అందుకోసం. ఇదేమో కాకర. తీసిన ఆకులన్నీ మల్చింగ్ లాగా చెట్టుగా వేసేసాను. అయితే కుండీలో చిన్న చెట్లు ఉంటే వేయకూడదు, అది కుళ్ళిపోతాయి, వేర్లు గాలాడక కుళ్ళిపోతాయి. ఇవి చిన్న చెట్లు ఏం లేవు కాబట్టి కొంచెం పెద్దగానే ఉన్నాయి కట్టేసాను. అది కాకుండా వర్షాలు పడుతున్నాయి కదా, త్వరగానే అవి డికంపోజ్ అయిపోతాయి. లేదనుకోండి డ్రై చేసి కట్ చేసి కొంచెం చిన్న చేసి వేసుకోవడం బెస్ట్. ఇట్లా వేస్తాను వర్షాలు పడతాయనే ఉద్దేశంతో. నిన్న కూడా కొంత వేరే కంపోస్ట్ వేసానులేండి. కిచెన్ కంపోస్ట్, మొక్కజొన్న తొక్కలు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటారు కదా, వాటి పొట్టు. ఇది మీకు చూపించానా? చూడండి, ఈ కుండీలో డబల్ పెట్టాను. కిందంతా కిచెన్ కంపోస్టు, ఇది వాటర్ బాటిల్, సగం మట్టేసి టమాటా సీడ్ తోటేసాను. సీలింగ్ ట్రేలో వేసుకొని మొలకొచ్చాక పెట్టాను అనమాట. చూడండి ఎంత బాగా గ్రో అయిందో. ఇంకా పూలు అయితే స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతాయి మేబీ. ఇది ఏం టమాటానో చూడాలి, ఎందుకంటే రేర్ సీడ్స్ అన్ని వీటిలో వేసాను. అమ్మ గొంగల్ పురుగు మొదలైందో.